తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయాణాలు వద్దని చెబుతున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకి టోపీ లేదా వస్త్రాన్ని ధరించాలని చెబుతున్నారు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీళ్లు, మజ్జిగ తీసుకోవాలని చెబుతున్న సీనియర్ డాక్టర్ రామచంద్రారావుతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. 43 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. నిజంగానే ప్రజలు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ వడదెబ్బ తగలకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చో సీనియర్ డాక్టర్ సిద్దిపేటకు సంబంధించిన రామచంద్రరావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇక 40 డిగ్రీలు దాటిపోతుంది, 44, 43 డిగ్రీలు అవుతుంది. రోజు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. నిజంగా చాలామందికి కూడా వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగలకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వడదెబ్బ తగలకుండా నిర్ణయం తీసుకునే ముందు మీ సూచన, మీ సలహా. ఈరోజు మన వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న మన సిద్దిపేట ప్రాంతంలో మన ఉష్ణోగ్రత ఇప్పుడు బయట వాతావరణ ఉష్ణోగ్రత చూస్తే 43, 42, 43, 44 డిగ్రీల వరకు పోతుంది. ఈ ఉష్ణోగ్రతలో మనిషి శరీరం తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. అయినా ఈ వడదెబ్బ అనేది ఇది శరీరం లోపల మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం లోపల హైపోథాలమస్ అనే గ్రంథి, మెదడులో ఉన్న గ్రంథి, అది మామూలుగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంటుంది. ఈ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసినప్పుడు మనకు 2 విధాలుగా ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంటుంది. ఒకటి శరీరం లోపల చర్మం ద్వారా స్వెట్ గ్రంథి, మన చర్మం ద్వారా చెమట గ్రంథుల ద్వారా చెమటతో బయటకు వచ్చే ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఎక్సర్సైజ్ అంటే వేడిలో పనిచేసే వాళ్ళకును పని చేయకుండా మామూలుగా తిరిగే వాళ్ళకు కూడా తేడా ఉంటుంది. పనిచేసే వాళ్ళకు ఎక్కువ స్వెట్ ఉంటుంది. ఆ చెమట ఎక్కువ రూపంగా ఉండట్లో వాళ్ళకు కొంచెం వరకు కొంత పోతుంటుంది. వాళ్ళకి అలవాటు కూడా ఉంటుంటుంది. కానీ అలవాటు లేకుండా అన్ఎకస్టమ్డ్ ఎగ్జర్షన్ అంటే ఎవరికైతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి బయట తేమ ఎక్కువ ఉండి గాలి లోపల తేమ తక్కువ ఉండి గాలి లోపల ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందో ఆ పరిస్థితుల్లో కూడా వీళ్ళకి చెమట పట్టడం జరగదు. అప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మామూలుగా వచ్చే జ్వరాలు అనే టెంపరేచర్కును ఉష్ణోగ్రతతో వచ్చే టెంపరేచర్కు చాలా తేడా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు చాలా ప్రమాదకరం. వీటి వలన శరీరం లోపల పలు ఆర్గాన్స్ కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెమట పట్టినప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా మనం ఈ ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఎండలో తిరగడం మానేసేయాలి. ఎండలో పోతే కూడా మనం ఏదైనా ఛత్రి లాంటిది పట్టుకుంటే కొంచెం ఉష్ణోగ్రత తగ్గుతుంది. చాలామంది ఇప్పుడు గొల్లవాళ్ళు అయితే ఈ గొంగడిది కప్పుకుంటుంటారు. దాంతో కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. కానీ మామూలు ప్రజానీకంలో అది అలవాట్లేదు. మామూలుగా నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా ఈ మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు మాత్రం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం చాలా మంచిది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ పని మీద పోయి ఇంటికి వస్తే ఇంట్లో చల్లటి ప్రదేశంలో కూర్చోండి, మంచినీళ్ళు బాగా తాగండి. ముఖ్యంగా ఈ వేసవిలో మనకు జరగబోయే ఈ ముఖ్యమైన ఏదైతే వడగాడుపులు, వడదెబ్బ అనేది ఉంటుందో, ఇది ఎండ దెబ్బ. దీన్ని ఏమంటాము? హీట్ స్ట్రోక్ అంటాము. హీట్ స్ట్రోక్, హీట్ ఇంజురీ, హీట్ ఎగ్జాషన్ అని 3 ఉంటాయి. వీటిల్లో హీట్ ఇంజురీ, ఎగ్జాషన్లో కూడా మనకు శరీరంలో పలు ఆర్గన్స్ దెబ్బతీయనే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈవెన్ కార్డియక్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మీకు డిజీనెస్ వచ్చినా, ఏదైనా మీకు ఏమైనా ఇబ్బంది ఎక్కువ అనిపించినా ఇమీడియట్గా పోయి హాస్పిటల్లో చూపించుకొని మీరు సరైన వైద్యం చేయించుకోవాలా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చల్లటి ప్రదేశంలో కూర్చోండి, ఫ్యాన్ వేసుకొని ఆరాంగా కూర్చోండి. వెంటనే మాత్రం కూల్ డ్రింక్స్ అవి తాగకండి. కూల్ డ్రింక్ తాగకండి, ఆల్కహాల్ తాగకండి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ బాగా తక్కువ తీసుకోండి. దీనివల్ల మన శరీరం లోపల ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి పెరుగుతుంది. మంచినీళ్ళు మాత్రం బాగా తాగుతూ ఉండండి. మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, జ్యూస్, ఫ్రూట్స్ తినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.
ఓకే, చూడొచ్చు మనుషులో ఉన్న ఉష్ణోగ్రతలు పెరిగిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో. నిజంగా ఎండ బయటకు వెళ్ళిన తర్వాత గొడుగు కానీ ఛత్రి లాంటి లేకపోతే ఆ తలపై రుమాలు క్యాప్ ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం కొంత ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎంబడే శీతల పానీయాలు తీసుకోవద్దని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నారు. నిజంగా ఇప్పుడు చూస్తే సిద్దిపేట, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో 43 డిగ్రీలు దాటిపోతుంది. ఇప్పటివరకే హుస్నాబాద్కు సంబంధించిన ఒక సురేష్ అనే 36 సంవత్సరాల ఆ యువకుడు కూడా అతను టైలర్ వృత్తి చేస్తూ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి ఆ తర్వాత నీళ్లు తాగుతూ పడిపోవడం జరిగింది. నిజంగానే బాధాకరంగా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు చాలా సందర్భాల్లో కూడా వివిధ అత్యవసర పనుల్లో కూడా చాలామంది బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు. నిజంగానే అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకపోవడమే మంచిది 12 నుంచి సాయంత్రం 3 వరకు అని చెప్పి డాక్టర్లు చెప్తున్న విషయం మీద మనం చూడడం జరిగింది. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.